ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రేచర్లపేట నందు 4, 5, 6, 7, 8, 33 డివిజన్లకు సంబంధించి ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకం, అన్న క్యాంటీన్లు ప్రారంభం, పింఛను పెంపు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడం లాంటివి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్విజయం పరిపాలనకు నిదర్శనమని, ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేసే జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులు మల్లిపూడి వీరు, ఎస్కే రహీం, అంబటి చిన్న, గుజ్జు సూర్యవతి లక్ష్మణరావు, మమతా శ్రీనివాస్, సీకోటి అప్పలకొండ, సంగిశెట్టి అశోక్, పోలిపల్లి జగన్, బంగా నాగరాజు, వానపల్లి పోలీసు, ఏడిద కృష్ణ, కొల్లు కుమారి, వడిసెల దానమ్మ, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, ఓం నమ శివాయ, బొచ్చ దాసు, చిట్నేడి దారా ప్రసాద్, వీరంరెడ్డి శ్రీనివాస్, పి దయామణి, వానపల్లి జ్యోతి, బొడ్డిపల్లి నాని, బత్తుల భవానీ, బి ఉమాదేవి, లక్ష్మణరావు, బొంతు సూర్యనారాయణ ప్రసాద్, ఏడిద శ్రీను, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పరిపాలన సాగించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 100 రోజుల ప్రోగ్రాన్ని మనం ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీ అందరికి కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్న అందరికి కూడా. అయితే నేను మాట్లాడే ముందుగా అధికారులు కొంతమంది రావడం జరిగింది ఇక్కడికి. అంటే నేను ఎలాగా మాట్లాడతాను కానీ అధికారులు కూడా ఒకసారి పరిచయం చేసి వాళ్ళ విధి విధానాలు ఏంటన్నది మీతో మాట్లాడిన తర్వాత మీరు కూడా సంబంధిత అధికారులు ఫోన్ నెంబర్ కూడా తీసుకుని భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి పని చేసుకునే విధంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఆ సందర్భంగా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి ద్వారా సెలవు తీసుకున్నాను.